మనము ఆలయానికి వెళ్ళినప్పుడు ఎన్ని ప్రదక్షిణలు చేయాలి, ఏ ఆలయంలో ఎన్ని ప్రదక్షిణలు చేయాలి అంటే ఈ వీడియో స్కిప్ చేయకుండా చూడండి. మామూలుగా శివాలయంకు వెళ్ళినప్పుడు పంచభూతాల సాక్షిగా 5 ప్రదక్షిణలు చేయాలి. మరి విష్ణుమూర్తి ఆలయంలో మనము సప్తలోకాలకి మూలం కదా 7 ప్రదక్షిణలు చేయాలి. మరి అమ్మవారికి అంటే అష్టలక్ష్ములు కాబట్టి 8 ప్రదక్షిణలు చేయాలి. మరి వినాయకుడికి 3 ప్రదక్షిణలు 9 గుంజీలు అనేటివి కంపల్సరీ తీయాలి. అంతేకాదు హనుమానికి 11 ప్రదక్షిణలు, సుబ్రహ్మణ్య స్వామికి 27 ప్రదక్షిణలు, అయ్యప్ప స్వామికి 18 ప్రదక్షిణలు చేయాలనే ఆనవాయితీ మన పురాతన గ్రంథాలలో ఉన్నది. మరి ప్రదక్షిణలు చేయడం ఇంపార్టెంటా, భక్తి ఇంపార్టెంటా అంటే భక్తితో కూడుకున్న ప్రదక్షిణలు చేస్తే ఫలితం అనేది ఉంటుంది అనేది ఒక మంచి నమ్మకం. సో భక్తి అనేది మనం మనస్ఫూర్తిగా ఉంటూ ఎన్ని ప్రదక్షిణలు చేసినా పర్వాలేదు అనేది కూడా ఒక నమ్మకం ఉంటుంది. కాబట్టి కొంచెం మీకు అవేర్నెస్ కోసం నేను ఈ వీడియో చేసిన. మరి ఇలాంటి వీడియోస్ కోసం మీరు మా ఛానల్ని లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు.